నాంపల్లి కోర్టులో ఈ ఫార్ములా కేసు విచారణ ముగిసింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు కోర్టు వాయిదా వేసింది. 2 లక్షల రూపాయల పూచికత్తు ఇద్దరు షూరిటీలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై కేసు పెట్టారని టీఆర్ఎస్ తరపున లీగల్ సెల్ అడ్వకేట్లు అంటున్నారు. ఈ కేసులో హైకోర్టు కూడా వెళ్తామంటూ బీఆర్ఎస్ అడ్వకేట్ తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టులో హాజరు కావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్లు ఉన్నారు. సార్ వాళ్ళని తెలుసుకుని సార్ చెప్పండి, కేసు ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు కేసు ఈ రోజు ఏంటంటే అపియరెన్స్ మాత్రమే ఉన్నది. మేము ఏంటంటే కోర్టులను గౌరవిస్తాం కాబట్టి, జడ్జిలను గౌరవిస్తాం కాబట్టి కేటీఆర్ గారు ఒక పిటిషన్ వేసుకుంటే అయిపోయేది. కానీ ఏంటంటే మనం కోర్టులను గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళు కూడా పర్సనల్ అపియరెన్స్ ₹1,00,000 తోటి ఈరోజు ఇచ్చి పూచికత్తు ఇచ్చి వదిలేశారు. అట్లనే అక్కడ A5 ఎవరైతే ఫార్ములాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అటెండ్ కాలేదు, వాళ్ళు పిటిషన్ వేసుకున్నారు. మేము కూడా ఏమంటే మీరు ఏసీబీ వేసిన డాక్యుమెంట్లన్నీ కూడా కావాలని మేము అడిగాము, ఇస్తామని చెప్పినారు. అది నెక్స్ట్ వాయిదా 25 ఆగస్టుకు వచ్చింది. కానీ ఈరోజు ఆర్గ్యుమెంట్స్ లేకపోతే ఇంకోటి ఎవిడెన్స్ ప్రవేశపెట్టడం ఇలాంటివి ఏముండవు. ఆ స్టేజ్ ఏంటి అంటే ఓన్లీ అపియరెన్స్ స్టేజ్ మాత్రమే. కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే దిస్ ఏసీబీ కేసు, వెన్ ది ఏసీబీ కేసు అప్లికబుల్ అంటే దేర్ షుడ్ బి ఏ డిమాండ్ ఆఫ్ బ్రైబ్, దేర్ షుడ్ బి ఏ యాక్సెప్టెన్స్ ఆఫ్ బ్రైబ్, there should be a recovery of money or valuable things from the scene of offence. But in this case, the ingredients are not there. This case is not at all tenable before the Honorable ACB Court or High Court. Already we have filed a quash petition before the Honorable High Court. After hearing both sides, the Honorable High Court passed the interim order in favor of the KTR gar. Yet the junction should not take any coercive steps against the petitioner. But the case is pending before the Honorable Court. At this juncture, this ACB has filed charge sheet before the ACB case. Thereafter framing of the charges, we will go to the before Honorable High Court, and there also we will argue. In this case, there is no evidence, only false case, farji case. This case is not tenable before the Honorable ACB or High Court. We are ready to argue the before Honorable High Court. But KTR and misappropriation of funds antunnadu vaadu. There is no misappropriation of funds. This amount directly credit to the CEO of the e-formula. But here the amount not credited to the KTR account, not credited to the Arvind Kumar account, not credited to the SLN Reddy account. This amount directly went to the CEO of the e-formula. Where is the misappropriation of funds? This wantedly, this is political vendetta. This is a false case. But for the harassment of the opposition leaders, the government of Telangana has registered a case, false case, baseless case. This is a untenable case before the honorable courts. ఎటువంటి డాక్యుమెంట్లు అడిగారు? Here whatever they have filed the ACB before the ACB court, all documents we file a petition, we want the all copies. But they will give next time. After perusing the all documents, we will ready to argue this, disprove this case, disprove the false case without valid documents, without valid evidence. Only false case has registered. ఈ కేసు నిలబడుతుందని భావిస్తున్నారు? 100% this case is untenable. ది కేటీఆర్ గారు తప్పకుండా అక్విటల్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ కావాలి. ఈ స్టేజ్లో ట్రయల్ స్టార్ట్ కాలేదు. 3 సంవత్సరాలు అయింది నువ్వు కేసు ముందుకు పోవటానికే. ఇంకా అది కదలలే బండి. దీంట్లో విట్నెస్లు అంతా రావాలి. ఆ విట్నెస్లు చెప్పిందంతా వినాలి. మేము వాళ్ళని క్రాస్ చేయాలి. మళ్ళీ ఆయన దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ అవన్నీ వేయాలి. అవన్నీ మేము కూడా డిస్ప్రూవ్ చేస్తాం మేము. కాబట్టి కేసు ముందుకు పోయే కేసు కాదు. ఈ గవర్నమెంట్ ఉండగా ఈ కేసు తేలదు. ఇది మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది, మా గవర్నమెంట్లోనే తేలుతుంది. ఓన్లీ డైవర్స్ పాలిటీ మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు కేవలం అటెండెన్స్ మాత్రమే జరిగింది. వచ్చే నెల 25 వరకు కూడా ఈ కేసుకు సంబంధించి వాయిదా వేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ట్రయల్ రన్ అయితే ప్రారంభమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కూడా మొత్తం ఇది ఒక ఫాల్స్ కేసు, ఎటువంటి అవినీతి జరగలేదు, కేవలం రాజకీయంగా బురద జల్లాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ పైన ఈ కేసు పెట్టడం అయితే జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ తరపునటువంటి లీగల్ సెల్ న్యాయవాదులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో అరుణ్, HMTV, నాంపల్లి కోర్టు నుంచి.